హాయ్ అండి, నేను మీ రాజీ ముంగర. ఈరోజు నేను చేయబోయే వంట చికెన్ కర్రీ అండి. ముందుగా ఈ వంటను చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి. మొదట చికెన్ను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. పెట్టుకున్న చికెన్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, తెల్లగడ్డలు, కొబ్బరి, చెక్క, లవంగాలు అన్నీ మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొన్ని ఎర్రగడ్డలు, టమాటాలు, కొంచెం పుదీనా కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుండలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక అందులో ఎర్రగడ్డలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు అన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా అందులో వేసి బాగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. బాగా మగ్గిపోయిందండి. ఈ మసాలాలో మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోనే వేసి బాగా కలపాలి. మనము ముందుగా కారము, ఉప్పు, పసుపు వేసాం కనుక ఇప్పుడు లైట్గా కొద్దిగా వేసుకోవాలి. దానికి తగినంతగా కొంచెం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇందులో నూనె వేరుపడే వరకు ఉడికించాలి. అలా వేరుపడిందంటే ఉడికిందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయింది.